నీటితో ఎన్ని లాభాలున్నాయో తెలుసా? గుడ్డు ఉడకబెట్టేటప్పుడు పెంకుల నుంచి కొన్ని ముఖ్యమైన ఖనిజాలు నీటిలోకి కలుస్తాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ అనే ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికే కాకుండా కొన్ని ఇంటి పనులకు, తోట పనులకు కూడా ఉపయోగపడతాయి. ఈ నీరు సహజమైన పోషక పదార్థాలు కలగలిపిన రీతిలో ఉంటుంది. ఈ నీటిని తోటలో వాడితే మొక్కలకు చాలా లాభం ఉంటుంది. కాల్షియం వల్ల నేలతత్వం సమతుల్యమవుతుంది. ఇది మొక్కలకు అవసరమైన పోషకాలను తీసుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కూరగాయలు, పూల మొక్కలకు ఇది మంచి ప్రకృతి సిద్ధమైన ఎరువులా పనిచేస్తుంది. ఈ నీటిని మట్టిలో పోసినప్పుడు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. గుడ్డును ఉడికించిన నీటితో వంట పాత్రలను కడిగితే ఆయిల్, మచ్చలు త్వరగా తొలగిపోతాయి. గిన్నెలపై అతుక్కున్న పదార్థాలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తే మరింత ప్రభావం ఉంటుంది. వంటింటి పనులు సులభంగా పూర్తవుతాయి. ఈ నీటిని తల కడిగే చివరిలో ఓసారి పోస్తే జుట్టు మెరుస్తుంది. ఇందులో ఉన్న ఖనిజాలు జుట్టును బలంగా ఉంచుతాయి, చుండ్రును తగ్గిస్తుంది. తల మీద ఈ నీరు పోసిన తర్వాత 2 నిమిషాలు ఆపి కడిగితే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఈ నీటిని పప్పులు, కూరలు లేదా సూప్లలో కలిపితే అదనపు రుచి వస్తుంది. గుడ్డు ఉడికే సమయంలో విడుదలైన పోషకాలు వంటలోకి చేరుతాయి. దీనివల్ల ఆహారం పోషకంగా మారుతుంది. చిటికెడు ఉప్పు వేసి ఈ నీటిని సూప్కు జోడిస్తే రుచి మెరుగవుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. గుడ్డు నుడికించిన నీటిలో ఎన్ని లాభాలున్నాయో తెలుసుకున్నారు కదా. మరి ఇకపై గుడ్డు నుడికించిన నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడండి.